కడుపు క్యాన్సర్ ఉంటే ముందుగా శరీరంలో కనిపించే లక్షణాలు. గ్యాస్ ట్రబుల్ అనుకుని నిర్లక్ష్యం అస్సలు చేయొద్దు. ఇటీవల సంవత్సరాలలో యువతలో కడుపు క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరిగాయి. ఇది ఒక తీవ్రమైన సమస్య. దీనిపై మన ఆహారం, జీవన శైలి గణనీయంగా ప్రభావం చూపుతాయి. కడుపు క్యాన్సర్ లక్షణాలు మొదట్లో కనిపించవు. వాటిని గుర్తించడం అంత సులభం కాదు. అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపుబ్బరం వంటి సమస్యలు అనుకుని చాలా మంది వీటిని లైట్ తీసుకుంటారు. డబ్ల్యూహెచ్ఓ లేటెస్ట్ రిపోర్టు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మరణాలకు క్యాన్సర్ రెండో ప్రధాన కారణం. అందులో కడుపు క్యాన్సర్ అత్యంత ప్రాణాంతకమైందిగా పరిగణిస్తారు. భారతదేశంలో చెడు జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మయో క్లినిక్ లో పబ్లిష్ అయిన ఓ నివేదిక ప్రకారం కడుపు క్యాన్సర్ దాని ప్రారంభ దశలోనే వెంటనే లక్షణాలను చూపించదు. దీనివల్ల నిర్ధారణ కష్టమవుతుంది. జీర్ణ సమస్యగా నిర్లక్ష్యం చేస్తుంటారు. కడుపు క్యాన్సర్ అనేది కడుపులో కణాలు అసాధారణంగా పెరగడం వల్ల వస్తుంది. కడుపు మన పొత్తి కడుపు పై భాగంలో పక్కటెముకల కింద ఉంటుంది. కడుపు క్యాన్సర్ లక్షణాలు ఏంటంటే, క్యాన్సర్ ఎక్కడ వస్తుందంటే క్లీవ్లాండ్ క్లినిక్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి కడుపు మధ్య భాగంలో క్యాన్సర్ వస్తుంది. కానీ అమెరికా వంటి దేశాల్లో ఆహార వాహిక కడుపు కలిసే చోట ఈ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. చికిత్స క్యాన్సర్ ఏ భాగంలో ఉంది, ఏ దశలో ఉంది అనే దానిపై చికిత్స ఆధారపడి ఉంటుంది. ప్రారంభ దశలో గుర్తిస్తే సర్జరీ ద్వారా నయం చేసే అవకాశం ఉంటుంది. లక్షణాలు. మయో క్లినిక్ రిపోర్ట్ ప్రకారం కడుపు క్యాన్సర్ ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఒకవేళ ఉన్నా అవి అజీర్ణం లేదా కడుపు నొప్పిలా అనిపించవచ్చు. వ్యాధి పెరిగే కొద్దీ కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆహారం మింగడంలో ఇబ్బంది, కడుపు నొప్పి, ఉబ్బరం, తక్కువ ఆహారం తిన్నా కడుపు నిండిపోయినట్లు అనిపించడం, ఆకలి లేకపోవడం, గుండెల్లో మంట, అజీర్ణం, వికారం, వాంతులు. కారణం లేకుండా బరువు తగ్గడం, చాలా అలసటగా అనిపించడం, మలం నలుపు రంగులో రావడం.